మనలో చాలామందికి బిజినెస్ చేయాలనే కోరిక ఉంటుంది. కానీ మనలో ఉండేటటువంటి భయం, ఓవర్ థింకింగ్, ఈ సొసైటీ నుంచి వచ్చే కామెంట్స్‌కి భయపడి మనం వెనకడుగేస్తుంటాం. నేనొక మిడిల్ క్లాస్ ఇండియన్‌ని. నేను ఎక్స్‌పోర్ట్ జర్నీ స్టార్ట్ చేశా. నేనొక విషయం అర్థం చేసుకున్నాను. బిజినెస్ స్టార్ట్ చేయడం అంటే మనీ కాదు, మైండ్‌సెట్ అని. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూశాక మీకు మీ లైఫ్‌లో బిజినెస్ పట్ల డిసిజన్ కంపల్సరీ చేంజ్ అవుతుంది. అసలు బిజినెస్ అంటే ఏమిటి? మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళం బిజినెస్ అంటే రిస్క్ అని అనుకుంటాం. కానీ రియల్ మీనింగ్ ఏంటి అంటే ఏదైనా ప్రోడక్ట్ ఆర్ సర్వీస్కి వాల్యూ క్రియేట్ చేసి మార్కెట్కి ప్రొవైడ్ చేయడాన్ని బిజినెస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టైలర్ స్టిచ్ చేస్తాడు, అది ఒక బిజినెస్. ఒక ఫార్మర్ పంట పండిస్తాడు, అది ఒక బిజినెస్. ఒక ఎక్స్పోర్టర్ గూడ్స్ వరల్డ్కి పంపిస్తాడు, అది ఒక బిజినెస్. బిజినెస్ అంటే జాబ్కి ఆల్టర్నేట్ కాదు, వాల్యూ వాల్యూ క్రియేట్ చేయడానికి గేట్వే. నెక్స్ట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఏమిటి? ఎంటర్‌ప్రెన్యూర్ ఒక ప్రాబ్లం ఐడెంటిఫై చేయడం, దానికి సొల్యూషన్ చూడడం, తర్వాత మార్కెట్కి డెలివర్ చేయడం, ఇంపాక్ట్ క్రియేట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రైతు పండించిన పంటను ఇక్కడ లోకల్గా అమ్మడంలో ఇబ్బందులను మనం గమనించి ఒకవేళ అదే పంటను మనము అబ్రాడ్కి కనెక్ట్ చేస్తే మనం కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అవుతాం. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే జాబ్ క్రియేట్ చేయడం, వాల్యూ మల్టిప్లై చేయడం అండ్ లైఫ్ని స్కేల్ చేయడం. అసలు మనం బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేయాలి? నిజం చెప్పాలంటే మన మిడిల్ క్లాస్ లైఫ్లో ఇన్కమ్ లిమిటెడ్గా ఉంటుంది. ఒకవేళ మనం జాబ్ చేస్తే టైం లిమిటెడ్, గ్రోత్ లిమిటెడ్, బాస్ ఇచ్చే టార్గెట్ మాత్రం అన్లిమిటెడ్, శాలరీ లిమిటెడ్. ఒకవేళ మనం బిజినెస్ చేస్తే మనకు ఇన్కమ్ అన్లిమిటెడ్, ఫ్రీడమ్ అన్లిమిటెడ్, ఆపర్చునిటీస్ కూడా అన్లిమిటెడ్గా ఉంటాయి. మనం గ్లోబల్గా కూడా ఎదగడానికి ఛాన్సెస్ ఉంటాయి. మనం బిజినెస్ చేసి ఎర్న్ చేసిన రూపీస్ 1000 అయినా 1,00,000 అయినా ఒకరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మనకి మనమే ఓన్ బాస్. బిజినెస్ ఎవరు చేయాలి? బిజినెస్ అంటే రిచ్ పీపుల్ మాత్రమే చేసేది కాదు. మోస్ట్ సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అందరూ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళే. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి కాస్ట్ కటింగ్ తెలుసు, స్ట్రగుల్స్ తెలుసు. మనని చాలామంది పిసినారులు అనుకుంటారు, కానీ మనం ఎక్కడ ఎంత ఎలా ఖర్చు పెట్టాలో మనకు తెలిసినంత బాగా ఎవరికి తెలియదు. మనకి హార్డ్ వర్కింగ్ చేయడానికి కూడా వెనకడుగు వేయం. ఇవన్నీ పర్ఫెక్ట్ కాంబినేషన్లో ఉంటాయి: డెడికేషన్, డిసిప్లిన్, రెస్పాన్సిబిలిటీస్. సో ఇవన్నీ మనలో ఉన్నందుకు మనం బిజినెస్కు పర్ఫెక్ట్ సెట్ అవుతాం. బిజినెస్లో ఎక్స్పోర్ట్ ఎందుకు బెస్ట్? ఒక ముక్కలో చెప్పాలంటే మన ఇండియన్ లోకల్ మార్కెట్లో స్లో ఉంటుంది, కాంపిటీషన్ హెవీగా ఉంటుంది. అదే మనం ఎక్స్పోర్ట్ చేస్తే డిమాండ్ హై, ప్రాఫిట్ హై, కాంపిటీషన్ తక్కువ. ప్రపంచంలో ఎక్స్పోర్ట్ రేషియోలో మన ఇండియన్ ఎక్స్పోర్ట్ రేషియో ఓన్లీ 2%గానే ఉంది. కాంపిటీషన్ చాలా తక్కువ. మనీ కూడా డాలర్స్లో వస్తుంది. ఒకవేళ మనము ఇండియా లోపల ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక ప్రోడక్ట్ అమ్మితే 200 ప్రాఫిట్ వస్తే అదే ఎక్స్పోర్ట్ చేస్తే 1000 to 2000 వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ప్రాఫిట్గా. మనం చిన్న బిజినెస్ అయినా, పార్ట్ టైం బిజినెస్ అయినా, వర్కింగ్ ఎంప్లాయీస్ అయినా అని పార్ట్ టైంగా మీరు ఎక్స్పోర్ట్ స్టార్ట్ చేస్తే గ్లోబల్ సెల్లర్గా ఎదుగుతారు. చైనా మ్యానుఫ్యాక్చరింగ్లో ఎందుకు స్ట్రాంగ్గా ఉంది? చైనా, ఇండియా పక్కపక్క దేశాలే, కానీ చైనా మ్యానుఫ్యాక్చరింగ్లో లీడర్గా ఉంది. ఎందుకంటే లాంగ్ టర్మ్ విజన్, గవర్నమెంట్ సపోర్ట్ అండ్ డిసిప్లిన్, ప్రొడక్టివిటీ, లో కాస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈకోసిస్టమ్. వాళ్ళు 30 years బ్యాకే డిసైడ్ అయ్యారు. ఏమని అంటే ప్రపంచ ఫ్యాక్టరీగా ఎదగాలని. అది ఎదిగారు, సాధించారు కూడా. ఇండియాలో ఎందుకు బిజినెస్ ఆపర్చునిటీస్ తక్కువగా ఉన్నాయని అనిపిస్తుంది? ఇండియాలో ఆపర్చునిటీస్ ఏం తక్కువగా లేదు. ఇండియాలో ఎక్కువగా మైండ్ సెట్ ప్రాబ్లం, ఫియర్, ఓవర్ థింకింగ్, స్టెబిలిటీ కల్చర్, రిస్క్ అవాయిడ్ చేసే కల్చర్, సొసైటీ ప్రెషర్. ఇండియాలో ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉన్నాయి, స్టెప్ తీసుకోవడం లేదు, అదే ప్రాబ్లం. ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఎందుకు ఇంపార్టెంట్? నెక్స్ట్ వచ్చే 20 yearsలో ఇండియా టాప్ 3లో ఉండాలి అంటే ఇండియా ప్రొడ్యూస్ మోర్, ఎక్స్పోర్ట్ మోర్. మ్యానుఫ్యాక్చరింగ్ వల్ల జాబ్స్ వస్తాయి, ఎకనామీ స్ట్రాంగ్ అవుతుంది అండ్ ఇన్నోవేషన్స్ వస్తే ఇండియా బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది.
మనం ఒక చిన్న స్మాల్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ స్టార్ట్ చేసినా కానీ ఇండియాకి వాల్యూ క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం. ఇండియాలో ఓవర్ థింకింగ్ ఎందుకు ఎక్కువ బిజినెస్ అంటే, మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో రిస్క్ ఎందుకు అని ముందు నుంచే మన ఇంటి నుండే స్టార్ట్ అవుతుంది. స్టేబుల్గా ఉండు, ఒకవేళ ఫెయిల్ అయితే అందరు నవ్వుతారు. ఈ థాట్స్ అన్నీ మన ముందు జనరేషన్ నుంచి మనకు వచ్చినాయి. సెక్యూరిటీ మైండ్ సెట్, ఫియర్ మైండ్ సెట్ ఇవి మారడం కష్టం, కానీ మనం స్టెప్ తీసుకున్నప్పుడే మన లైఫ్ మారుతుంది. ఓవర్ థింకింగ్ ఈజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ఫియర్, యాక్షన్ ఈజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ క్లారిటీ. బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళ బిజినెస్కి ఎక్స్పోర్ట్ ఎందుకు యాడ్ చేయాలి? సింపుల్గా చిన్న బిజినెస్ అయినా కానీ ఈ ఎక్స్పోర్ట్ యాడ్ చేస్తే డెవలప్ అవుతుంది. ఎలా అంటే ప్రాఫిట్స్, మార్కెట్ గ్లోబల్గా ఉంటుంది, వాళ్ళ బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది, కంటిన్యూస్గా డిమాండ్ ఉంటుంది, బయర్స్ తోటి రిలేషన్షిప్ ఉంటుంది, డాలర్స్లో ఇన్కమ్ ఉంటుంది, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఫ్యూచర్ ఉంటుంది. సింపుల్గా ఎక్స్పోర్ట్ అంటే ఎక్స్పోర్ట్ని మన చిన్న బిజినెస్కి యాడ్ చేసినా కానీ అది బిగ్ బిజినెస్గా మారే ఛాన్స్ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ రియాలిటీ ఫర్ మిడిల్ క్లాస్. బ్రదర్, మీరు ఇంతసేపు బిజినెస్ గురించి, ఎక్స్పోర్ట్ గురించి, మ్యానుఫ్యాక్చరింగ్ గురించి చాలా బాగా చెప్పారు, కానీ ప్రతిదానికి ఇన్వెస్ట్మెంట్ కావాలి అని మీకు డౌట్ రావచ్చు. అవును, నిజమే, ఇన్వెస్ట్మెంట్ కావాలి. మనం ప్రతి నెల సర్వైవల్ కోసం మనం మిడిల్ క్లాస్ వాళ్ళం స్ట్రగుల్ పడుతుంటాము. ఏ విధంగా ఒక రకంగా ఇన్వెస్ట్మెంట్ చేసినట్టే ఫీజులని, హౌస్ రెంటు, ఈఎంఐ, పెట్రోలు, గ్రాసరీస్ ఎక్సెట్రా ప్రతిదానికి ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాం. అదేవిధంగా మన ఫ్యూచర్ గ్రోత్ కోసం బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కోసం ఇది కూడా ఒక ఎక్స్పెన్సివ్ అని మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఒక బిజినెస్ కానీ, ఎక్స్పోర్ట్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ స్టార్ట్ చేస్తేనే మనం వచ్చే నెక్స్ట్ 20 yearsలో మన ఇండియాని టాప్ 3లో చూడగలుగుతాం. ఫ్రెండ్స్, వీడియో ఎండుకు వచ్చాము. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్పిన పాయింట్స్లో మీకు మోస్ట్ పవర్ఫుల్గా అనిపించింది ఒక లైన్ కామెంట్లో రాయండి. నేను ప్రతి కామెంట్కు రిప్లై ఇస్తాను. అదేవిధంగా మీరు ఎక్స్పోర్ట్ ఒకవేళ సీరియస్గా స్టార్ట్ చేయాలని అనుకుంటే ఐఆమ్ రెడీ అని కామెంట్ చేయండి. నేను మీరు ఎక్స్పోర్ట్లో తీసుకునే ఫస్ట్ స్టెప్కు గైడ్ చేస్తాను. అదేవిధంగా ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఇది చాలామందికి రీచ్ అవుతుంది, మీలాగానే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు రీచ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి, మీలో ఒకరిని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. జై హింద్, జై భారత్.